ఫిట్నెస్ ఓకే, స్ట్రెంగ్త్ ఓకే, ఫామ్ ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి? తెలుగు టైటన్స్ కి విన్నింగ్ హీరోగా మారి టీం జాతకాన్ని మార్చేయాల్సిన బాధ్యత పవన్ పై ఉంది. ఎందుకంటే సీజన్ 4 తర్వాత ఇప్పటి వరకు తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ కి చేరలేదు. తెలుగు టైటన్స్ ఈ టీం ఫ్యాన్స్ ఇప్పుడు కొత్త జోష్ లో ఉన్నారు. ఈ సీజన్ లో ఆ టీం కి ఆశలు మళ్లీ చిగురించాయి. తెలుగు టైటన్స్ మళ్ళీ ఫ్యాన్స్ కి నిరాశనే మిగిల్చింది. ఎలాగైనా సరే ఈసారి కప్పు గెలవాలి అని అనుకునే దగ్గర నుండి మంచిగా ఆడితే చాలు అని అనుకునే దాకా వచ్చింది. తెలుగు టైటన్స్ ఆడిన లాస్ట్ 50 మ్యాచెస్ లో కేవలం 4 wins, 4 ties అండ్ 42 మ్యాచెస్ ఓడిపోయింది. రాహుల్ చౌదరి, దీపక్ నివాసోడా లాంటి స్టార్ ప్లేయర్స్ ని ప్రో కబడ్డీకి అందించింది మన తెలుగు టైటన్స్ టీమే. ఒకప్పుడు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి టేబుల్లో టాప్ ప్లేసెస్ లో ఉన్న మన తెలుగు టైటన్స్ టీం ఇప్పుడు టేబుల్లో లాస్ట్ పొజిషన్ కి పడిపోయింది. అసలు తెలుగు టైటన్స్ ఎందుకని మ్యాచెస్ విన్ అవ్వట్లేదు, విన్ అవ్వకపోవడానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తెలుగు టైటన్స్ టీం యొక్క ప్రీవియస్ సీజన్స్ చూస్తే ప్రీవియస్ సీజన్స్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సీజన్ 1 లో బాగా ఆడి 5th ప్లేస్ లో నిలిచింది. సీజన్ 2 లో బెంగళూరు బుల్స్ తో సెమీఫైనల్స్ ఆడి 38-39 జస్ట్ 1 పాయింట్ తేడాతో ఓడిపోయింది. సీజన్ 2 లో తెలుగు టైటన్స్ టీం 3rd ప్లేస్ దక్కించుకుంది. సీజన్ 3 లో 5th ప్లేస్ లో నిలిచింది. మళ్ళీ సీజన్ 4 లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో సెమీఫైనల్స్ లో ఓడిపోయి 3rd ప్లేస్ లో నిలిచింది. ఇలా సీజన్ 4 వరకు టైటన్స్ టీం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. బట్ సీజన్ 5 నుంచి టైటన్స్ పర్ఫార్మెన్స్ తగ్గుతూ వచ్చింది. సీజన్ 5 లో 22 మ్యాచెస్ ఆడి కేవలం 7 మ్యాచెస్ విన్ అయింది. అలాగే 3 మ్యాచెస్ టై చేసింది అండ్ 12 మ్యాచెస్ ఓడిపోయింది. మళ్ళీ సీజన్ 6 లో 22 మ్యాచెస్ ఆడి 8 wins, 1 tie అండ్ 13 మ్యాచెస్ లాస్ అయింది. సీజన్ 6 లో కూడా 5th ప్లేస్ లో నిలిచింది. నెక్స్ట్ మళ్ళీ సీజన్ 7 లో కేవలం 6 మ్యాచెస్ విన్ అయింది. 3 మ్యాచెస్ టై చేసింది అండ్ 13 మ్యాచెస్ లాస్ అయ్యి టేబుల్లో 11th ప్లేస్ లో ఉంది. సీజన్ 8 అండ్ సీజన్ 9 లో ఇంకా చాలా పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సీజన్ 8 లో కేవలం 1 మ్యాచ్ గెలిచింది. సీజన్ 8 లో కూడా టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉంది అండ్ సీజన్ 9 లో కూడా కేవలం 2 మ్యాచెస్ గెలిచి 20 మ్యాచెస్ ఓడిపోయింది. సీజన్ 9 లో కూడా లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. అసలు తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే ప్రతి సీజన్ కి కోచ్ ని చేంజ్ చేస్తున్నారు. ఇలా ప్రతి సీజన్ కి కోచ్ ని చేంజ్ చేయడం వల్ల ప్లేయర్స్ యొక్క స్కిల్స్ ని అనలైజ్ చేయడానికి టైం పడుతుంది. అలాగే కోచ్ అండ్ ప్లేయర్ కి మధ్య బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవడానికి టైం పడుతుంది. ఈలోగా సీజన్ కూడా అయిపోతుంది. అలా కాకుండా ఒక మంచి కోచ్ ని అపాయింట్ చేసుకుని ఆ కోచ్ తోనే ఒక 3-4 సీజన్స్ ట్రావెల్ చేస్తూ ప్లేయర్స్ కి మంచి ట్రైనింగ్ ఇస్తే టీమ్ కి అడ్వాంటేజెస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఇంకొక మిస్టేక్ ఏంటంటే ఆప్షన్ లో యంగ్ ప్లేయర్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ని బై చేస్తున్నారు. రోహిత్ కుమార్, మోను గోవిత్, అభిషేక్ సింగ్, సిద్ధార్థ్ దేశాయ్, రవీంద్ర పహల్ ఎక్సెట్రా. ఇలా ప్రీవియస్ సీజన్స్ లో తెలుగు టైటన్స్ మేనేజ్మెంట్ ఎక్కువగా ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ మీదే ఫోకస్ చేసింది. నిజానికి ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇంజురీస్ ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఆపోజిట్ ప్లేయర్స్ కి తెలిసిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ చౌదరి, పవన్ షరావత్, పర్దీప్ నర్వాల్. ప్రజెంట్ వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే స్టార్టింగ్ లో వీళ్ళు ఇచ్చిన పర్ఫార్మెన్స్ తో కంపేర్ చేస్తే చాలా డల్ అయిపోయింది. ఎందుకంటే ఆపోజిట్ ప్లేయర్స్ కి వీళ్ళ స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ అర్థమైపోయాయి. సో ఈజీగా వీళ్ళని ట్యాకిల్ చేసేస్తున్నారు. ఇలా సీజన్ 9 లో టైటన్స్ టీమ్ లో ఉన్న అందరి ప్లేయర్స్ యొక్క స్కిల్స్ ఆపోజిట్ ప్లేయర్స్ కి ముందే అర్థమైపోయాయి. సో అందుకే వాళ్ళు మన ప్లేయర్స్ ని ఈజీగా ఓడించేశారు. సేమ్ ఇదే మిస్టేక్ సీజన్ 7 లో తమిళ తెల్లవర్స్ టీం చేసింది. సీజన్ 7 లో తమిళ తెల్లవర్స్ టీం రాహుల్ చౌదరి, అజయ్ ఠాకూర్, షపీర్ బాబు, మోహిత్ చిల్లర్, మంజిత్ చిల్లర్, రన్ సింగ్ ఇలా ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ని ఆప్షన్ లో బై చేసింది. సీజన్ 7 లో తమిళ తెల్లవర్స్ టీం లాస్ట్ పొజిషన్ లో ఉంది. ఎవరు కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఎందుకంటే వీళ్ళ స్కిల్స్ అండ్ స్ట్రాటజీస్ అందరికీ తెలుసు. ఇలా సీజన్ 9 వరకు టైటన్స్ టీం ఆప్షన్ లో ఇలాంటి మిస్టేక్స్ చేసింది. బట్ సీజన్ 10 ఆప్షన్ లో మంచి ప్లేయర్స్ నే బిట్ చేసింది. ఎక్స్పీరియన్స్ ప్లస్ యంగ్స్టర్స్ ఇద్దరిని బ్యాలెన్స్డ్ గా టీంలోకి తీసుకుంది. బట్ అయినా సరే మ్యాచెస్ ని ఓడిపోతున్నారు. ఎందుకంటే ప్లేయర్స్ మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, పేషెన్స్ తో ఆడకపోవడం ఇలాంటి మిస్టేక్స్ ని చేస్తున్నారు. పవన్ షరావత్ కూడా స్లో వైస్ లో తన ఫామ్ ని కోల్పోతున్నాడు. పవన్ షరావత్ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే పవన్ షరావత్ 20 రైడ్స్ చేస్తే 10 రైడ్స్ సక్సెస్ఫుల్ గా చేసి సూపర్ 10 చేస్తున్నాడు. ఇంకొక 10 రైడ్స్ అవుట్ అవుతున్నాడు. ప్రతి రైడ్ లో పాయింట్ తేవాలి అని అగ్రెసివ్ గా ఆడి అవుట్ అవుతున్నాడు. మ్యాచ్ విన్ అవ్వకుండా ఎన్ని సూపర్ 10s చేసినా ప్రయోజనం లేదు.
అండ్ యంగ్ ప్లేయర్స్ కూడా కొంచెం బాగానే ఆడుతున్నారు, బట్ వాళ్ళల్లో కొంచెం భయం కనపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ ఎక్కువ మ్యాచెస్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్. నెక్స్ట్ సీజన్ లో తెలుగు టైటన్స్ టీం యంగ్ ప్లేయర్స్ ని రిలీజ్ చేయకుండా ఎవరెవరు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారో వాళ్ళని రిటైన్ చేసుకొని వాళ్ళకి ఇంకా మెరుగైన కోచింగ్ ఇస్తే ఫ్యూచర్ సీజన్స్ లో తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్స్ కి రీచ్ అయ్యి కప్పు విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్దీప్ నర్వాల్, నవీన్ కుమార్, పవన్ షరావత్ వీళ్ళెవరూ కూడా స్టార్టింగ్ లోనే మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఒక్క సీజన్ లోనే స్టార్ ప్లేయర్స్ అవ్వలేదు. పర్దీప్ నర్వాల్ ఫస్ట్ బెంగళూరు బుల్స్ తరపున డెబ్యూట్ ఇచ్చాడు, సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వలేదని బెంగళూరు బుల్స్ టీం పర్దీప్ నర్వాల్ ని సీజన్ 3 ఆక్షన్ లో రిలీజ్ చేసింది. ఆక్షన్ లో పార్ట్నర్ టీం పర్దీప్ ని బై చేసి పర్దీప్ కి మంచి ట్రైనింగ్ ఇచ్చింది. తర్వాత సీజన్స్ లో పర్దీప్ తన గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుని పాట్నా పైరేట్స్ టీం కన్సిక్యూటివ్ గా 3 టైమ్స్ కప్పు విన్ అవడానికి కీ రోల్ ని ప్లే చేశాడు. సో ఇలా తెలుగు టైటన్స్ టీం కూడా యంగ్ ప్లేయర్స్ మీద ఫోకస్ చేస్తే ఫ్యూచర్ సీజన్స్ లో ఆ యంగ్ ప్లేయర్సే టైటన్స్ టీం ని ఫైనల్ వరకు రీచ్ అయ్యేలా చేస్తారు. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్స్.